సుదీర్ఘమైన విరామం తర్వాత చిరంజీవి గారు అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. అటువంటి వచ్చే ముందు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో రంగప్రవేశం చేసే ముందు తనని 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు అభిమానించిన ప్రేక్షకులు, అభిమానించిన ప్రజలు, అభిమానులు అందరికీ తను కనపడి ఈ రంగప్రవేశం చేస్తున్న సందర్భంగా వాళ్ళందరి దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, ప్రేక్షకుల దగ్గర అందరి దగ్గర నుంచి తాను ఒక గుడ్ విషెస్, ప్రజల దీవెనతోటి ముందుకెళదాము. సుదీర్ఘమైన ఆయన ఈ సినిమా చూసినప్పుడు ఆయన ఇదివరకు ఎంత కెరీర్ ఉందో ఆయనకి అంత సుదీర్ఘమైన కెరీర్ ఉంది అని అనిపించేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ ఫంక్షన్ ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు విజయవాడలో చేద్దాం అనుకున్నా అనేక కారణాల వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ షిఫ్ట్ చేయడమే కరెక్ట్ అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇవాళ వాళ్ళు చూడాలనుకున్న వస్తున్న ఉధృతానికి మేము ఇదివరకు అనుకున్న వెన్యూ కూడా సరిపోయి ఉండేది కాదేమో. ఇక్కడికి నేచరే మమ్మల్ని షిఫ్ట్ చేసింది అని నమ్ముతున్నాను. అందుకంటే ఇక్కడ చూసే ఈ 1,50,000 2 లక్షల మంది ప్రజల కన్నా కూడా 10 కోట్ల మంది అభిమానులు, ప్రేక్షకులు ఈయన తిరిగి ప్రజలకి వచ్చి కనపడి 11వ తారీఖున తెర మీదకి వెళ్లే ముందు వచ్చి ప్రజల ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఈ 10 కోట్ల మంది ప్రజలు టీవీలో చూసేలాగా ఇది ఏర్పాటు చేయబడింది. దానికి మీరందరూ ఇచ్చేసి, దగ్గరున్న వాళ్ళందరూ ఇచ్చేసి ఈ సభని ఒక విజయవంతమైన దిగ్విజయ యాత్రకి ప్రారంభంలాగా మీరందరూ చేస్తారని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.